సరే నా మాట వింటారా? ఒక రాబరీ అయితే వ్యవస్థలోనే తప్పు పట్టుకుంటుంది. ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకరిని వచ్చి నువ్వు మేనేజ్ చేసి ఒకరితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ మొత్తం? ఎక్కడ తర్వాత ఇప్పుడు కాకపోయినా రేపు కొంత ఎల్లుండు ఎక్కడో దగ్గర వాడు నోటు చదువుతాడు, వాడితో పాటు ఇంకోడెవడో ఉండుంటాడు, వాడి వీడు వీరుడిలాగా మేము చూసాం, మేము దొరకలేదు వెయిట్ అంటారు. అది అలా పొగతో పట్టుకుంటారు, మానరు. ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి వస్తుంది బయటికి. కానీ దాన్ని ప్రివెంటివ్ చేయడానికి లేదు. ప్రివెంటివ్ చేయడానికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి 200 మీటర్లో 500 మీటర్ల దూరం పెట్టేయాలి. రాజకీయాలు అవుతుంది? సాధ్యమాది? ప్రజాస్వామ్యం సాధ్యమా మనకి? లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలా? ఒకే దగ్గర వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడి అక్కడి నుంచి వచ్చి టెలికాస్ట్ చేసి ఓటర్లు మీరే నిర్ణయం చేసుకున్నారు. టీవీలో చూపెడుతుంటే నువ్వు దాడి జరిగిన నిమిషంలో టీవీ చూపెట్టే కదా ముందు చూపెట్టేసేవి. నువ్వు ముందుగా చూపెడితే అది కరెక్ట్. నువ్వు చూపెడుతుంటే ఇప్పుడు ఒక నిమిషంలో అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటే ఇజ్రాయెల్లో ఆ ఫైటింగ్ ఆ ఫైట్ జరుగుతుంటే 2 నిమిషాల్లో మీరు చూపెడిస్తుంటే మాకు మీరు రియాక్ట్ అయిపోవు. నువ్వు అందుకే నీకు పాలిస్తావు చెప్పాడు కావాలి, అందుకే నువ్వు ముందు వేస్తావంటే ఎలాగొద్ది అని చూపెడుతుంటే. సార్ ఒకప్పుడు ప్రజల్లో నాయకుడి మీద వ్యతిరేకత ఉంటే ఇట్లా రాళ్ళు కానీ చెప్పులు కానీ ఒకప్పుడు మీరు ఆ ఛాన్స్ ప్రజలకు ఇవ్వట్లేదు, మీరే చేసుకుంటున్నారు. అదే దౌర్భాగ్యం. అదే కదా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని ఇంకా చెప్తున్నాం కదా మేము. ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా మేము. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. ఆగాలి. వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఏ వ్యక్తి అయితే ఇలాంటి ప్రక్రియలు ప్రోత్సహించకూడదు. ఇంకా బ్లంట్గా మన వాడుక భాషలో చెప్పాలంటే, మన నాటు భాషలో చెప్పాలంటే అన్నం తిన్నోడు ఎవడో పని చేయకూడదు. అది భాష ఏమనుకోవద్దు. మా నాటు భాష వాడుక భాష అయితే అది ఆగాలి కదండి. తప్పు కదా, అది సాంప్రదాయం కాదు కదా. ఎవరైనా సరే